అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్ల మహాధర్నా షాక్ లో కేంద్ర ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పాత పెన్షన్ కోసం పోరుబాటలో నిరసన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ విధుల్లో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్సీ పరిధిలోకి వచ్చే విధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించిందని తెలిపారు. యూపీఎస్లో 100% ఉద్యోగి సొమ్ము ప్రభుత్వమే తీసుకుంటుందని, ప్రతి నెల 10% చొప్పున 30 లేదా 40 సంవత్సరాలు సర్వీసు చేసి ఉద్యోగి దాచుకున్న మొత్తాన్ని రిటైర్మెంట్ తర్వాత ఇవ్వకుండా ప్రభుత్వమే తీసుకోవడం అత్యంత దారుణమని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కరిమి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ జిపిఎస్ విధానానికి బదులుగా పాత పెన్షన్లో ఉన్న ప్రయోజనాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యూపీఎస్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎన్ఎంఓపీఎస్కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సిపిఎస్ ఉద్యోగుల నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.